మనతో పాటు మధుసూదనాచారి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నారు సార్. ఎట్లా చూస్తారు సార్ పాడి కౌశిక్ రెడ్డి గారి అరెస్ట్? చాలా దుర్మార్గం, నీచాతి నీచం. రాజకీయాల్లో రెండు పందాలు ఉంటాయి, ఒకటి నిర్మాణాత్మక వైఖరి, రెండు నిర్మూలనాత్మక వైఖరి. మేము తెలంగాణ తెచ్చినటువంటి తొలినాళ్లలో అస్తవ్యస్త పరిస్థితులు ఉంటే నిర్మాణాత్మకంగా కేసీఆర్ గారు ఆలోచించింది కాబట్టి కరెంటు సమస్య కానీ, సాగునీటి సమస్య కానీ, తాగునీటి సమస్య కానీ, ఐటీ కానీ, రెసిడెన్షియల్ స్కూల్ కానీ, రోడ్లు కానీ, గుడులు కానీ, బడులు కానీ అన్నీ సాకారం. మేము అప్పు తెచ్చిన మాట వాస్తవం, దానికి అనుగుణంగా సంపద సృష్టించిన నిర్మాణాలు చేపట్టినటువంటి మాట వాస్తవం. వీళ్లకు పరిపాలన చేతగాక ఈ ప్రజల దృష్టి మరల్చడం కోసం చేస్తున్నటువంటి చిలిపి వెకిలి ప్రయత్నాల్లో భాగమే రిపీటెడ్గా కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నటువంటి తీరు. కౌశిక్ రెడ్డి యువకుడైనటువంటి యంగ్ యాక్టివ్ ఎమ్మెల్యే, ప్రజాక్షేత్రంలో నిరంతరం ఉంటాడు. ఈ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో చీల్చి చెండాడుతాడు కాబట్టి ఆయన దాటిని తట్టుకోలేక ప్రశ్నించేటువంటి గొంతుకులను జైళ్లలో పెడితే సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి ఒక మూర్ఖపు విధానం ద్వారా ఆయనను రిపీటెడ్గా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ అరెస్టులన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తాం. అయితే బీఆర్ఎస్ కుట్రపూరితంగా కాంగ్రెస్ మీద కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇటు నిరుద్యోగుల విషయంలో కావచ్చు, జరిగే అన్ని కార్యక్రమాలలో బీఆర్ఎస్ వెనుకుండి నడిపిస్తూ ఉన్నది, కుట్ర చేస్తూ ఉన్నదని చెప్పి ప్రధానంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కుట్ర చేయాల్సినటువంటి అవసరమే లేదు. మేము అమలు చేసినటువంటి పథకాలు, వాళ్ళు అమలు చేయలేనటువంటి పథకాల మధ్య జరుగుతున్నటువంటి చర్చే ప్రజలు వాళ్ళను ప్రశ్నించేటువంటి స్థితికి తీసుకొస్తా ఉన్నది. మీరు హామీలు ఇచ్చినాయని కనుక అమలు చేస్తే ఎవరు కుట్ర చేస్తే మాత్రం ప్రజలు విశ్వసిస్తారు? అసలు ప్రజలు మిమ్మల్ని విశ్వసించక, రాజకీయాల్లో అన్నిటికన్నా ముఖ్యం విశ్వసనీయత. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణంలో చెప్పిన వాటికంటే ఎక్కువ అమలు చేసింది కాబట్టి కేసీఆర్ గారు ఏ హామీ ఇచ్చినా అది అమలవుతుంది అనేటువంటి విశ్వాసం ఉండే అవి అనుభవించారు. ఇవాళ వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చి చివరికి కేసీఆర్ గారు ప్రభుత్వం అమలు చేసినటువంటి స్కీములను కూడా అమలు చేసేటువంటి స్థితిలో లేరు అని అంటే వీళ్ళ విశ్వసనీయత ఏ స్థాయిలో ఉందో నిదర్శనం. డబ్బులతో కూడుకున్నాయి కాక మేము 24 గంటలు బ్రహ్మాండమైనటువంటి కరెంటు సెటిల్డ్గా ఇచ్చినాము. ఇప్పుడు ఏమైందని ఇవ్వలేకపోతా ఉన్నారు. ఆ రోజు మే మాసంలో, జూన్ మాసంలో ఏ ఊరికి పోయినా, ఏ చెరువును చూసినా, ఏ వాగును చూసినా, ఏ వంకను చూసినా జలకళతో కలకల్లాడినాయి. ఇవాళ ఎటువంటి ఆహాకార పరిస్థితులు చూస్తూ ఉన్నారు. మా 10 సంవత్సరాల కాలంలో కరెంటు పోయిందని రోడ్డెక్కిన ప్రజల్ని చూసినావా? సాగునీరు తాగులేరు లేదని రోడ్డెక్కినటువంటి ప్రజల్ని చూసినావా? అంటే దృష్టి అంతా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి ఆ రోజు ఆ ప్రభుత్వం పనిచేస్తే ఇవాళ ప్రజా సమస్యలు పరిష్కరించేటువంటి విజ్ఞత లేక, ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునేటువంటి స్థితి లేక ప్రశ్నించే వాళ్ళను అణచివేయాలనేటువంటి పంతాతో ముందుకు పోతా ఉన్నారు. ఇది సాగదు. ఎందుకు సాగదు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టినటువంటి తొలినాళ్లలో చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళనే ఎదిరించి తెలంగాణ సాధించిన చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డిలను చూసిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి స్థాయి ఏందో, ఆయన పాలన ఏందో, ఆయన శక్తి ఏందో, ఆయన ఎత్తు ఏందో అందరికీ తెలుసు. ఈయన భయపెట్టిస్తే ఈయన పెట్టే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదు. ఇవి ముమ్మాటికి ఇవి అక్రమ కేసులు. శని ఆదివారాలలో అరెస్ట్ చేయకూడదు అనేది కూడా కోర్టుల్లో డైరెక్షన్స్ ఉన్నాయి. దాన్ని బేఖాతరు చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు వీళ్ళు పెట్టినటువంటి అక్రమ కేసులను పెద్ద కోర్టులు క్వాష్ చేస్తూ ఉన్నాయి. క్వాష్ చేస్తున్నాయంటే అర్థం ఏంది? మీరు పసలేని కేసులు పెడతానని ముఖం మీద చెప్పినట్టే. ఆ తర్వాత కూడా వైఖరి మార్చుకోకుండా అదే విధానంతో పోతున్నామనంటే వీళ్ళ ఇప్పుడు దీన్ని బట్టి 20 మాసాల పాలన చూసిన తర్వాత రోజు రోజుకు ఇంకా దిగజారే పరిస్థితుల దిక్కు రాష్ట్రం పోతున్నది తప్ప బాగుపడేటువంటి లక్షణాలు లేవు. కాబట్టి బాగుపడకుండా దిగజార్చే ఈ ప్రభుత్వ నిర్వాహకాన్ని ఒక కౌశిక్ రెడ్డే కాదు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త కేసీఆర్ గారు మా నాయకుడు ఇచ్చేటువంటి పిలుపుకు అనుగుణంగా ఉద్యమిస్తాం, వాళ్ళని నిలదీస్తాం, ప్రజాక్షేత్రంలో వాళ్ళ దుర్మార్గాన్ని ఎండగడతాం. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ మీద అయినంత ఈజీగా కేసులు కావచ్చు, అరెస్టులు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళ మీద ఎందుకు అవుతారు? బీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా పిటిషన్లు ఇస్తూ ఉన్నారు, తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా అని చెప్పి అనేక రకాల కేసులు పెట్టినా కూడా మీతోని ఇది నవ్వాలనో బాధపడాలో కాదు, కానీ
పోలీస్ స్టేషన్లు అన్నిటికీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను బోర్డు పెట్టే పరిస్థితి కొనసాగుతుంది. పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ ఇంకేముంటుంది, ఇక పోలీస్ స్టేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అయిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చే కంప్లైంట్స్కు అంటే హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నందుక లేకుంటే ఎట్లా సార్? ఇక వాళ్ళ విధానం, వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు ప్రశ్నించి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూడా వచ్చి ప్రజలు ప్రశ్నిస్తే ప్రమాదం ఉన్నది కాబట్టి పోలీస్ స్టేషన్లోనే వాళ్ళ కార్యాలయాలు చేసుకుంటే ఇక ప్రశ్నించే పరిస్థితి ఎక్కడ ఉంటుంది?